హాయ్ అండి, దిస్ ఈజ్ నందిని స్టాక్స్. ఈరోజు మనం పనసగింజల కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. పనసగింజలు, చింతకూర, కోడిగుడ్లు కూర. పనసగింజలు ఇవి కదా, వీటిని బాగా ఉడకబెట్టి పై పొర తీసి సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 1 కప్పు పనసగింజల ముక్కలు, అట్లాగే 1 కప్పు చింతకూర, తగినంత కారం, కోడిగుడ్లు, జీలకర్ర, ధనియా పౌడర్, అట్లాగే నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, తగినంత ఉప్పు, 1 కప్పు ఆనియన్స్ని మనం స్టవ్ పెట్టుకుని ఆనియన్స్ని ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగినాయి కదా, వేగినాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పనసగింజలు ముక్కల్ని వేసి 1-2 నిమిషాలు బాగా ఫ్రై వేసుకోవాలి. ఈ పనసగింజల్లో మనకి హై ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఇందులో కారం, అట్లానే ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ధనియా, జీలకర్ర పౌడర్, అలానే ఎండు కొబ్బరి, నువ్వులు పొడి వేసి బాగా కలుపుకో. బాగా వేగాక ఇందులో బాగా కడిగి పెట్టుకున్న చింతకూర న్యాచురల్ అండి. ఇది సి విటమిన్ బాగా పుష్కలంగా ఉంటుంది. ఇందులో చింతకూర వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా వేగాక ఇందులో వాటర్ పోసుకుని, ఆల్రెడీ పనసగింజలు ఉడికిపోయినాయి కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసుకోక్కర్లేదు. కొంచెం వాటర్ వేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి. కూర కొంచెం ఉడికినాక ఇందులో వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని దగ్గరికి రానిచ్చుకోవాలి. చింతకూర, కోడిగుడ్లు, పనసగింజల కూర రెడీ. స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుంటాం. ఇందులో ఫుల్ పుష్కలంగా ప్రోటీన్స్, సి విటమిన్, ఫైబర్ అన్నీ ఎక్కువగా ఉంటాయండి ఇందులో. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక చింతగింజలు, కోడిగుడ్లు కూర రెడీ. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.